హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా వెహ్రా. ఈ రోజు వీడియో ఏంటన్నది ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కాబట్టి మీకు తెలిసిపోయి ఉంటుంది. సో ఫౌండేషన్ ఎట్లా అప్లై చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను మీతోని. అండ్ బ్యూటీ బ్లెండర్ వర్సెస్ ఫౌండేషన్ బ్రష్ తోని మీకు ఏది ఎక్కువ కవరేజ్ వస్తుంది అనేది ఈ వీడియోలో ఫుల్ గా మనం అయితే డిస్కషన్ చేసుకుందాం. అండ్ డెమో కూడా నేను చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో మాకు బ్యూటీ బ్లెండర్ తో అప్లై చేయడం రాదు, ఫౌండేషన్ బ్రష్ తో రాదు అనే వాళ్ళకు కూడా ఈజీగా అయితే నేర్చుకుంటారనమాట. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీ స్కిన్ ని మంచిగా ప్రెప్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి ప్రైమర్ ని అప్లై చేయాలి. ప్రైమర్ ని అప్లై చేయటం వలన మీ పోర్స్ అనేవి మినిమైజ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మీ బేస్ అనేది చాలా ఫ్లోలెస్ గా వస్తుంది. సో నేను ఇక్కడ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టీ జోన్ లో నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి అక్కడ ఎక్కువగా ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. సో మిగతా అంతా కూడా ఈవెన్ గా నేను దీన్ని అప్లై చేస్తున్నాను. ముందు వచ్చేసి నా స్కిన్ చాలా డల్ గా అండ్ మీకు కొంచెం షైనీగా కనిపిస్తుంది. ఇది రాసిన తరువాత నా స్కిన్ అనేది చాలా ఫ్లోలెస్ గా ఉంది. చూసారు కదా, మ్యాట్ గా ఉంది. ఇక్కడ నేను ఫిట్ మీ ఫౌండేషన్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ ఫౌండేషన్ ది బెస్ట్ ఫౌండేషన్ అనమాట. ఎనీ అకేషన్ కి ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి నేను 2 పంప్స్ తీసుకున్నాను. అండ్ ఇది మన హ్యాండ్ మీద వేసుకొని దీన్ని వార్మ్ చేసుకోవాలి. మీరు ఈ ఫౌండేషన్ చూస్తున్నట్లయితే అంత థిక్గా ఉండదు, అలాగే రనీగా అయితే ఉండదు. సో మీరు ఎప్పుడైనా ఫౌండేషన్ అప్లై చేస్తే మాత్రం మీరు ఫేస్ మీద డాట్గా పెట్టుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి దాన్ని కొంచెం గ్లైడ్ చేయాలన్నమాట. గ్లైడ్ చేస్తున్నట్లయితే మీరు ఫౌండేషన్ని ఈజీగా బ్లెండ్ చేసుకోగలుగుతారు. సో నేను షుగర్ నుంచి 052 బ్రష్ని అయితే తీసుకున్నాను. దీన్ని కబూకి బ్రష్ అని కూడా అంటారు, ఫౌండేషన్ బ్రష్ని. సో బ్రిజల్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ నా ఫేవరెట్ ఫౌండేషన్ బ్రష్ అనమాట. సో ఇది మీరు బ్లెండ్ చేస్తున్నప్పుడు దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ దీన్ని ట్యాప్ చేస్తూ ఉంటే మీకు మంచి బేస్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఫౌండేషన్ని ఎంత మంచిగా బ్లెండ్ చేసి దీన్ని అప్లై చేస్తున్నారు అని అంటే మీకు అంత మంచి బేస్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో హాఫ్ ఆఫ్ ది ఫేస్ వచ్చేసి నేను బ్రష్తో మీకు చూపించాను. అండ్ ఈ బ్రష్తో చేయటం వలన ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మంచి కవరేజ్ని అయితే ఇస్తుంది. సో చూసారు కదా. ఇప్పుడు మనం బ్యూటీ బ్లెండర్తో అయితే చూద్దాము. బ్యూటీ బ్లెండర్ అందరికీ తెలిసిందే కదా. సో ఫస్ట్ మనం వెట్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని మనము తీసేసేయాలి. తీసిన తర్వాత వెట్ స్పాంజ్తోనే మనము నీట్గా దీన్ని నెమ్మదిగా డ్యాప్ చేస్తూ మనము ప్రోడక్ట్ని బ్లెండ్ చేస్తూ ఉండాలి అనమాట మన ఫేస్ మీద. సో బ్లెండర్తో ఏంటంటే న్యాచురల్ కవరేజ్ని ఇస్తుంది అనమాట. సో మనకి బ్రష్తో ఇచ్చినంత కవరేజ్ దీనికి బ్లెండర్తో అయితే రాదనమాట. సో ప్రోడక్ట్ని ఇది మనకి గ్రాప్ చేసుకుంటుంది అనమాట. సో ఈ చివర్లో వచ్చేసి మనకి కార్నర్లో ఐ కార్నర్లో ఇది మనకి మంచిగా ఇది బ్లెండ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. బ్రష్తో కూడా చేసుకోవచ్చు, బట్ బ్యూటీ బ్లెండర్తో అయితే ఇంకా ఇదిగా వస్తుంది అనమాట. సో మీరు చూసారు కదా, కవరేజ్ అనేది లెస్గా వచ్చింది. ఎందుకనంటే బ్యూటీ బ్లెండర్ అనేది మనకి తక్కువ కవరేజ్ని ఇస్తుంది, బ్రష్ అనేది మనకి ఎక్కువ కవరేజ్ని అయితే ఇస్తుంది అనమాట. సో ఇటువైపు వచ్చేసి బ్లెండర్, ఇటువైపు వచ్చేసి బ్రష్తో అయితే నేను బ్లెండ్ చేశాను. అండ్ ఫైనల్ లుక్ మీరు చూడండి, ఏది మీకు బాగా అనిపించదు అనేది. డెమో ఏం చూసారు, టిప్స్ చూసారు, ట్రిక్స్ చూసారు కదా. సో నాకు ఏది బెస్ట్ అని అంటే ఎక్కువగా నేను ప్రిఫర్ చేసేది బ్యూటీ బ్లెండర్నే. ఎందుకంటే నాకు ఎక్కువ కవరేజ్ అవసరం లేదు, నాకు న్యాచురల్ గా మేకప్ అనేది కావాలి కాబట్టి నేను బ్యూటీ బ్లెండర్నే ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. బ్రష్ తో అయితే మాత్రం కవరేజ్ అయితే చాలా మంచిగా ఇస్తుంది. ఆల్రెడీ మీరు చూసారు కదా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీకు బ్యూటీ బ్లెండర్ తో బ్లెండింగ్ నచ్చిందా, లేదు అని అంటే బ్రష్ తో నచ్చిందా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి, ఎందుకంటే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ దగ్గరకు వచ్చేస్తుంది. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బీ సేఫ్, టేక్ కేర్, బై బాయ్.